థ్యాంక్ యూ పాస్టర్ హనీ జాన్సన్ గారు. మరి మీరు ఇంట్రొడక్షన్ పార్ట్ మాత్రమే ఇచ్చారు. ఇంట్రొడక్షన్ పార్ట్ చాలా చక్కగా ఇచ్చారు. నెక్స్ట్ మరి మీ తర్వాత పాస్టర్ జాన్ కోయ గారు, వాట్ డు యూ సే, మీరేమంటారు? రైట్ అండి, నేను నా ప్రెజెంటేషన్ లోకి వెళ్ళిపోతాను సార్. I had a presentation on this. Okay. కనబడుతుందా ప్రెజెంటేషన్? No, not yet. Right. Yeah, okay, right. ఫస్ట్ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. రక్షణ విషయమే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడాను. ముందు అది చెప్పి నేను వివరణలోకి వెళ్తాను. ఇంతవరకు హనీ జాన్సన్ గారు చక్కటి విషయాలు ఆదికాండం 6వ అధ్యాయాన్ని పూర్తి స్థాయిలో ఆయన వివరణ ఇచ్చారు. మంచిది. నా వివరణ ఎక్కడి నుంచి మొదలవుతుందంటే, ఇది రక్షణ విషయం కాదు అనే సోదరులు ఉన్నారు కనుక వాళ్ళు వెంటనే దీన్ని కరెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఎంత ఎక్స్టెంట్కి వెళ్ళిపోయిందంటే, ఎంత హై లెవెల్లోకి వెళ్ళిపోయిందంటే, అంటే తారాస్థాయి స్థితికి వెళ్ళిపోయిందంటే, ఫస్ట్ దీన్ని ఏమన్నారంటే ఉన్నదాన్ని చదవకుండా, అంటే ఉన్నదాన్ని దేవుని కుమారుడు నరులు కుమార్తెలు అనే విషయాన్ని చదవకుండా, దేవుని కుమారులు అంటే దేవదూతలని ఫస్ట్ ఒక వర్గం ఫైట్ చేసింది జనాలు. దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళింది, సెకండ్ స్టేజ్కి వెళ్ళింది. సెకండ్ స్టేజ్లోకి ఏమైపోయిందంటే వారు ఏలియన్స్ అని స్టేజ్కి వెళ్ళారండి. ఇప్పుడు ఈజిప్ట్లో ఉన్న పిరమిడ్స్ కానివ్వండి, ఈజిప్ట్లో ఉన్న చాలా కల్చర్స్, అలా చాలా కల్చర్స్ ఉన్నాయి కదా, కల్చర్స్లో ఆ కట్టడాలన్నీ కూడా ఆ ఏలియన్సే కట్టాయి, మనుషులతో సత్సంబంధాలు కలిగి ఉన్నాయి, ఆ ఏలియన్సే కట్టాయి అనే కాన్సెప్ట్ కూడా వెళ్ళిపోయారండి. అది సెకండ్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్ ఏమో దేవదూతలు అన్నారు, సెకండ్ స్టేజ్లో ఆ దేవదూతలు కాదు, వారు ఏంజల్స్ అని చెప్పారు. ఆ ఏంజల్సే మళ్ళీ చాలా గ్రహాల్లో ఉన్నాయి, ఎప్పుడప్పుడు భూమి మీదకి వచ్చి దర్శిస్తుంటాయి అని కూడా చెప్పడం మనం చూస్తామండి. కొందరు అలా వ్యాఖ్యానం చేశారు. ఇంకొంచెం థర్డ్ స్టేజ్కి వెళ్ళిపోయారండి. థర్డ్ స్టేజ్ ఏంటంటే, దేవతలు మనుషులు వివాహం జరుగుతుంది కదా, అదే వివాహం మరి దేవదూతలు వివాహానికి అర్హులు. ఆ రకంగా అంటే 6వ అధ్యాయంలో ఆ దేవుని కుమారులే దేవదూతలు అని చెప్పి మన పెళ్ళిళ్ళు చేసుకున్నారు కనుక వాళ్ళకి భార్యకాయలు పుట్టారు కనుక, మరి పరలోకంలో కూడా మరి అలాంటి పరిస్థితి దేవదూతలకి ఉంది కనుక, పరలోకంలో కూడా ఏముంటుందంటే ఈ కలయిక భూమి మీద ఉన్నట్టుగా మరి పరలోకంలో కూడా సెక్స్ ఉంటుంది అనే విషయాన్ని తారస్థితికి తీసుకెళ్లిపోయి ఈ టాపిక్ ని అక్కడ దాకా తీసుకెళ్లిపోయారండి. మరి ఇప్పుడు చెప్పండి. పబ్లిక్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మీ ప్రెజెంటేషన్ ని మాక్సిమైజ్ చేయండి సార్. నేను చేస్తాను. ఇంకా స్టార్ట్ చేయలేదు కదా నేను, అందుకోసం మాట్లాడుతున్నాను. మీ రైట్ సైడ్ సెట్టింగ్స్ పక్కన ఉన్నది, కింద ఇంకొంచెం కింద. ఓకే, మీ రైట్ సైడ్. ఓకే, నేను చేస్తాను 1 minute. ఓకే, రైట్. ఓకే, రైట్. నేను చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పిన తర్వాత చేస్తానండి. రైట్. అయితే ఆ ఎక్స్టెంట్కి వెళ్ళిపోయారండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవదూతలు అన్నారు, సెకండ్ స్టేజ్లోనేమో ఏలియన్స్ అన్నారు, థర్డ్ స్టేజ్లో ఏమో పరలోకంలో కూడా సెక్స్ ఉంటుంది అన్నట్టుగా మాట్లాడడం జరిగిందండి. అంటే ఇది రక్షణ పాడు చేసే టాపికా లేదంటే రక్షణలో కొనసాగించే టాపిక్ అనేది ప్రేక్షకులందరూ ఆలోచించాలి. కనుక ఈ టాపిక్ రక్షణకు కూడా ఉపయోగపడే టాపిక్ కనుక చాలా జాగ్రత్తగా మీరు అందరూ వినాలని నేను ఆశిస్తున్నాను. మనం దేవుడి కోసం ఎలాగైతే తెలుసుకుంటున్నామో మానవుల యొక్క చరిత్రను కూడా బాగా తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం దేవదూతలు అనేవి ఉన్నాయి కనుక ఈ దేవదూతలకు సంబంధించిన విషయాలు కూడా పూర్తి స్థాయిలో మనం తెలుసుకోవాలి. తర్వాత దేవదూతల తర్వాత మరి ఆ పడిపోయిన దేవదూతలు ఎలా ఉంటాయి, వాటికి సంబంధించిన విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. ఈ టాపిక్ మీద చాలా ప్రశ్నలు వచ్చేసాయండి, చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలన్నింటికి నేను జవాబు చెప్పుకొని ముందుకు వెళ్తాను. హనీ జాన్సన్ గారు చెప్పిన దానికే నేను కొంచెం ముందుకు యాడ్ చేస్తూ వెళ్తాను, దయచేసి గమనించాలి. ఇప్పుడు నేను మ్యాక్సిమైజ్ చేస్తాను. రైట్. దేవుని కుమారులు వెట్స్ నరుల కుమార్తెలు అనే విషయాన్ని మనం తెలుసుకునే ముందు ఒక విషయాన్ని తెలుసుకోవాలి. అసలు దేవుని కుమారులు అంటే ఎవరు, నరుల కుమార్తెలు అంటే ఎవరు? దేవుని కుమారులు అనే పదానికి అర్థం ఏంటి, నరుల కుమార్తెలు అనే పదానికి అర్థం ఏంటి? ముందు ఈ రెండు క్లియర్ చేసుకోవాలి మనం.
దేవుని కుమారులు అంటే మరి ఒక ఆయన కూడా డౌట్ అడిగాడు. ప్రజెంట్ మనం అన్ని జనరల్ గారు చెప్తుండగా కూడా నేను డౌట్ ఇది కామెంట్ చూసాను. కామెంట్ లో యోబు గ్రంథం ప్రస్తావిస్తూ యోబు గ్రంథం 1వ అధ్యాయం 6 అలాగే 38వ అధ్యాయం 7 వచనాల్లో ఉన్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తూ మరి అక్కడ కుమారులను ఉంది కదని మరి అదెందుకు ఉంది అని చెప్పి ఆయన అడగడం జరిగింది. ఎస్, అన్ని నేను ఇప్పుడు క్లియర్ చేస్తాను. దేవుని కుమారులు అంటే ఎవరు? నరుల కుమార్తెలు. ఇక్కడ ఏమనుందంటే నరుల కుమారులు అని లేదండి, లేదంటే కుమార్తెలు సింగిల్ గా లేదు, నరుల కుమార్తెలు అని ఉంది. ఇలా ఉంది కనుక దేవుడి కుమారులు అంటే దేవదూతలు అని ఊహాగానాల్లోకి వెళ్ళిపోయారు మన వాళ్ళు. ఓకే, కొంచెం ముందుకు వెళ్తానండి. అసలు పరలోకంలో ఎవరెవరు ఉంటారు అనే విషయాన్ని ఫస్ట్ తెలుసుకోవాలి. పరలోకంలో ఎవరెవరు ఉంటారంటే దేవుడు ఉంటారు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. వీరితో పాటు దేవదూతలు ఉంటాయండి. వీరితో పాటు దేవదూతలు ఉంటాయి. అవి ఏ స్టేజ్లో ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి, ఏవని పిలువబడతాయి, వాటి స్టేజ్లు తెలుసుకుందాం ముందు మనం. కీర్తనల గ్రంథము 148వ అధ్యాయము 2వ వచనంలో ఉన్నత స్థలముల నివాసులారా అని పదం వాడండి. వాళ్ళని ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి, ఆయన దూతలారా మీరందరూ ఆయన స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయన స్తుతించుడి అనే పదం వాడాడండి. ఉన్నత స్థలములలో ఉన్నవారు ఎవరంటే దేవుడితో పాటుగా దేవదూతలు కూడా ఉన్నాయి అనే విషయాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించాలి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనాన్ని చూద్దాం. ఇక్కడ కూడా అందుచేత పరలోకమా పరలోక వాసులారా అని పదం వాడింది. పరలోక వాసులంట. ఈ దేవదూతలు ఎవరంటే పరలోక వాసులు. ఈ పరలోక వాసులు ఏ పేర్లతో పిలువబడ్డారు, ఏ పేర్లతో పిలువబడ్డారో బైబిల్ చెప్తున్న విషయాలు చూద్దామండి. బైబిల్లో రాయబడిన సంగతులన్నీ నేను పరిశీలించాను. నేను అన్ని కూడా మూల గ్రంథాల్లో కూడా వెళ్ళి పరిశీలించాను. మూల గ్రంథాల్లో అసలు ఏముంది అనే విషయాలు కూడా నేను పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత లిస్టు తయారు చేసుకున్నాను అనమాట. ఈ లిస్ట్ లో నాకు దేవదూతలకు ఎటువంటి పేర్లు ఉన్నాయి, ఎటువంటి డిగ్రీలు ఉన్నాయి, లేకపోతే ఎటువంటి ట్యాగ్ లైన్స్ ఉన్నాయి, లేదంటే ఎటువంటి బిరుదులు ఉన్నాయో చూద్దాం, లేకపోతే పేర్లు ఉన్నాయో చూద్దాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవదూతలు ఎలా పిలవబడ్డాయి అంటే దేవదూతలు అనే పదం మనకు బైబిల్లో కనబడుతుంది. అట్ ద సేమ్ టైం దైవ కుమారులు యోబు గ్రంథం 1వ అధ్యాయం 6లో కూడా కనబడుతుంది. అలాగే దేవతల వలె అనే పదం బైబిల్లో కనబడుతుంది. అలాగే దేవత అనే పదం కూడా కనబడుతుంది అండి దేవదూతలకి. అలాగే ప్రధానులకును అనే పదం మనకి బైబిల్లో కనబడుతుంది. అలాగే అధికారులకును అనే పదం కూడా కనబడుతుంది. అలాగే ప్రధాన దూత అయిన మికాయేలు మీరు వినే ఉంటారు. మహా అధిపతి అనే పదం కూడా దేవదూతలకి మనకి కనెక్ట్ అయి ఉంటుంది. అలాగే ప్రధానాధిపతులు అనే పదం కూడా కనబడుతుంది. అలాగే అధిపతి అనే పదం కూడా కనబడుతుంది. అలాగే కీర్తన గ్రంథము 29వ అధ్యాయము 1వ వచనంలో దైవపుత్రులారా అని దేవదూతలకి మరి కనెక్ట్ అవుతుంది. బైబిల్లో ఈఎస్సి బైబిల్లో ఏముంటదంటే హెవెన్లీ బాడీస్, ఈ పదం దగ్గర 29వ అధ్యాయం 1వ వచనంలో హెవెన్లీ బాడీస్ అనే పదం కనబడిందండి. అక్కడ దైవపుత్రులారా అనే పదం కూడా కనబడుతుంది. అలాగే 89వ కీర్తన 6వ వచనంలో దైవపుత్రులలో అనే పదం కనబడుతుంది. అలాగే యోబు గ్రంథం 38వ అధ్యాయం 7లో ఉదయ నక్షత్రములు అనే పదం కూడా వారికి ఉంటుంది. అలాగే దేవదూతలు ఎవరు కాదండి, 24 పెద్దలు ఉంటారండి. ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయంలో కనబడతారు. వీరు కూడా దేవదూతలే ఏమండి. అలాగే శరాపులు మహాదూతలు అన్నటివి, శరాపులు అనే పదం కూడా, అలాగే కెరూబు అనే పదం కూడా ఈ దేవదూతలకి, అంటే ఈ దేవదూతలకి ఉన్న పేర్లు, లేదంటే దేవదూతలకు ఉన్న ట్యాగ్ లైన్స్ అనొచ్చు. దేవదూతలకు ఉన్న లేకపోతే దాన్ని ఏమంటారు బిరుదులు, స్టేటస్ ప్రకారం ఇవ్వబడిన టైటిల్స్, స్టేటస్ ప్రకారంగా ఇవ్వబడిన టైటిల్స్ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ లోకి ఇది అర్థం అవుతేనే ఈ పాఠం మనకు అర్థం అవుతుంది. రైట్, ఇంకొంచెం ముందుకు వెళ్తానండి. ఇవి స్టేటస్ అనమాట దేవదూతలకి. నెక్స్ట్ చూద్దామండి. ఇప్పుడు యేసుప్రభువు వారి మాటల్లో చూద్దాం దీన్ని. యేసుప్రభువు వారి మాటలు ఏమైనా చూద్దామండి. అసలు పరలోకంలో మ్యారేజెస్ ఉంటాయా, పెళ్లిళ్ళు ఉంటాయా అనేది ఇది కొట్టేద్దాం ముందు. అది కొట్టేద్దాం, ఎందుకంటే ప్రమాదం కదా, రక్షణకి అది ప్రమాదం. మనం ఆ విధంగా అనుకున్నాం అనుకోండి, భూమి మీద పెళ్లిళ్ళు అవుతాయి, పరలోకంలో పెళ్లిళ్ళు అవుతాయి. ఇప్పుడు హిందూ మైథాలజీలో మరి రంభ మేనక ఊర్వశి లాగా అక్కడ మరి వాళ్ళు చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి డ్యాన్స్లు వేస్తాం అనే కాన్సెప్ట్ అక్కడ ఉంటుంది. అలాగే ఖురాన్ లో కూడా మరి పరలోకంలో వివాహాలు ఉంటాయి అని కూడా మరి ఖురాన్ చెప్తుంది. కానీ ఇక్కడ అలా కాదు, మన బైబుల్ అలా లేదండి. కానీ చాలా మంది ఈ వచనాలు చూపించే ఈ 6వ అధ్యాయం, అంటే ఈ ఆదికాండంలోని 6వ అధ్యాయం చూపించే పరలోకంలో కూడా
పెళ్లిళ్ళు ఉంటాయి అని మన స్టేట్మెంట్ ఇచ్చేసారండి. దీన్ని నేను పూర్తి స్థాయిలో వ్యతిరేకని. ఎందుకంటే లోకాసువార్త 20:35 పరమన మృతులు పునరుద్ధానమును పొందుటకు యోగ్యులని ఎంచబడిన వాడు పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు అని బైబిల్ చెప్తుందండి. అంటే వివాహాలు పరలోకంలో ఉండవు అనే మాట ఒకటి మనకి ఇక్కడికి అర్థమైపోతుంది. అంటే దేవదూతలకి ఏ స్టేటస్ లేదంటే, ఏంటి లేదంటే వారికి పెళ్లిళ్ళు లేవు, అంటే పెళ్లిళ్ళు చేసుకునే అవకాశము వారికి లేదు. దేవదూతలకు సంబంధించిన పాపం అంటే ఏంటి? నరులకు సంబంధించిన పాపం అంటే ఏంటి? నరులకు సంబంధించిన పాపంలో వ్యభిచారం ఉంటది. దేవదూతలకు సంబంధించిన పాపంలో తిరుగుబాటు ఉంటుంది, దేవుడి మీద తిరుగుబాటు ఉంటుంది. అది మనం గమనించాలి. మరి ఆ పాపానికి ఈ పాపానికి డిఫరెన్స్ ఉందండి, గమనించాలి. అది పాపమే, ఇది పాపమే. కానీ దేవతలకు సంబంధించిన పాపం వేరు, నరులకు సంబంధించిన పాపం వేరు అనేది ఇది కూడా మనం ఈ టాపిక్ లో అర్థం చేసుకోవాలి. ఇక లోకాసువార్త 20:36 వారు పునరుద్ధానంలో పాలువారై ఉండి, మూల భాషలో పునరుద్ధానపు కుమారులై ఉండి, అంటే పునరుద్ధానంలోకి వెళ్ళితే వాళ్ళు ఏమవుతారంటే కుమారులు అవుతారు అని బైబిల్ చెప్తుంది. దేవదూతల సమానులను దేవుని కుమారులై ఉందరు అని 2 పదాలు మనకి కనబడుతున్నాయి. ఒకటి దేవదూతల సమానులు అంట. మనం ఎప్పుడైతే పరలోకం వెళ్తామో అక్కడ మనకి పెళ్లిళ్ళు ఉండవు, కానీ ఎలా ఉంటామంటే దేవదూతలు సమానంగా ఉంటుంది. దేవదూతల స్టేటస్ ఎలాగే ఉంటుందో మన స్టేటస్ కూడా అలాగే ఉంటుంది. దేవదూతల సమానులను దేవుని కుమారులై ఉంటాము అనే పదం ఒకటి మనకు ఉన్నప్పుడు ఇటు యోబు గ్రంథం 1:6లోను, ఇటు 38 యోబు గ్రంథం 7 ఇటు లోకాసువార్త 20:36లోను ఇక్కడ దేవదూతల సమానులను దేవుని కుమారులు అనే స్టేటస్ మనకు కనబడుతుంది. మనం మళ్ళీ డౌట్ వస్తుంది ఏంటంటే, ఇదిగో దేవుని కుమారులు అంటే కుమారులే కదా, అంటే దేవదూతలు కూడా కుమారులే కదా అనే ఒక డౌట్ మనకి రావచ్చు, ఖచ్చితంగా రావచ్చు. కనుక నేను ఏమంటానంటే ఇక్కడ మనం చూద్దామండి. అసలు ముందుకెళ్దాం. ఇందాక హనీ జాన్సన్ గారు చూపించారు, ఇంకొంచెం దాన్ని కొంచెం వివరణించుకుని ముందుకెళ్తాను. హెబ్రీ పత్రిక 1:5 చూద్దామండి. ఇక్కడ ఏమంటాడు దేవుడు చూద్దామండి. అనగా నీవు నా కుమారుడు, నేడు నిన్ను నేను కని ఉన్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినై ఉండును, ఆయన నాకు కుమారుడై ఉండును అనియు ఆ దూతలలో యమనతోనైనను ఎప్పుడైనను చెప్పానా? నేను ఎప్పుడైనా దూతలతో అలా చెప్పానా? మీరు నా కుమారులని చెప్పానా అని దేవుడు ఇక్కడ స్టేట్మెంట్ ఇస్తున్నాడు హెబ్రీ పత్రికలో. అలా స్టేట్మెంట్ ఇచ్చినట్టు అర్థం ఏంటి? దేవదూతలకి బిరుదులు ఉన్నప్పటికీ అవి దేవుని కుమారులు కాదు అని స్టేట్మెంట్ తో మనకు అర్థం అవుతుందండి. ఇక దేవుని కుమారులు ఎవరు? కుమారులు అంటే వారసులు అని పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. వారసులు అనే పాయింట్ మీరు మైండ్ లో గుర్తుపెట్టుకోవాలి. హెబ్రీ పత్రిక 1:2 చూడండి. ఆ దినములలో అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడెను, ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను అని ఉంది చూడండి. అంటే వారసత్వము యేసుప్రభువు వారికి ఏముందంట? తండ్రి వారసత్వము యేసుప్రభువు వారికి ఉందంట. కానీ దూతలకు ఉందా వారసత్వము? లేదు. హెబ్రీ పత్రిక 2:5 చూడండి. మనం మాట్లాడుతున్న రాబో లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. అంటే వారసత్వం లేదు. కుమారులని ట్యాగ్లైన్ ఉన్నంత మాత్రాన్న, లేదా బైబిల్లో మన కుమారులు అని ఉన్నంత మాత్రాన్న, అంటే పరలోకం వెళ్ళే వారికి ఏ ట్యాగ్లైన్ వస్తుంది అంటే కుమారులు అని ట్యాగ్లైన్ వస్తుందని మర్చిపోవద్దు. మనం పరలోకం వెళ్ళే పునరుద్ధానంకి వెళ్ళే వారు అందరికీ ఏ ట్యాగ్లైన్ వస్తుంది సార్? కుమారుడు అనే ఒక బిరుదు వస్తుంది అని మనం గమనించాలి. ఇక్కడ మనం చూస్తే దేవదూతలకి పరలోకాన్ని అంటే అసలు లోపరచలేదటండి. మీకు అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, హెబ్రీ పత్రిక 1:13 చూద్దామండి. అయితే నీ శత్రువులను నీ పాదమునకు పాదపీఠంగా చెయ్యి వరకు నా కుడిపోషమును కూర్చున్నామని దూతలలో ఎవను గూర్చునైనను ఎప్పుడైనాను చెప్పినా అంటే నా పక్కన కూర్చో, నా కుడి పక్కన కూర్చో అని చెప్పి దూతలతో ఎప్పుడైనా నేను చెప్పానా అని దేవుడు అంటాడండి. అంటే వారికి ఏం లేదంటే వారసత్వము లేదు. వారు కేవలం ఎవరంటే సేవకులైన ఆత్మలు. ఇందాక హనీ జాన్సన్ గారు చెప్పారు మీకు 14 చూపించి ఏమని, వీరందరూ రక్షణను శ్వాసము పొందుబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? సేవకులైన ఆత్మలు మాత్రమే దేవదూతలు.
అనేది మనం అర్థం చేసుకోవాలి. రోమియోలు రాసిన పత్రిక 8:17 చూపిస్తారండి. మనము కూడా వారసులం అట. మనం కుమారులు ఎందుకంటే చూడండి, మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడిన ఎడల క్రీస్తు తోటి వారసులము, క్రీస్తుతో కూడా మనం కూడా వారసులమే అని బైబిల్ చెప్తుంది. ఇక యేసు స్వామి ఏమంటారంటే 8:35 యోహాను సువార్త, దాసుడు ఎల్లప్పుడూ ఇంట్లో నివాసము చేయుడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. దాసుడు ఎవరు? సేవకులు ఎవరు? దేవదూతలండి. మరి కుమారులు ఎవరు? దేవుడితో ఎప్పటికీ దేవుడు కుడి పక్కన కూర్చుండే ఆ స్టేటస్ కలిగి ఉన్నవారు దేవుని యొక్క కుమారులు అనేది మనకి అర్థం కావాలి. ఇక మెయిన్ ఇంపార్టెంట్ రిఫరెన్స్ మీకు చూపిస్తానండి. ఇందాక హనీ జాన్సన్ గారు ఒక రిఫరెన్స్ చూపించారు. లోకాసు వార్త 3:38 ఆదాము దేవునికి కుమారుడు, ఆదాము దేవునికి కుమారుడు. ఏమంటే నేను అడుగుతాను, నేను తెలియక అడుగుతాను, ఆదికాండం 6:2 ఉన్న దేవుని కుమారులు అనగానే యోబు గ్రంథంకి ఎందుకు వెళ్తారండి వీళ్ళు? పరలోకంలో కలయిక ఉండాలి అని ఆశించి వారు వాళ్ళు వెళ్తారండి. బాగా గమనించాలి, ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైన వాక్యాలు వాళ్ళు ఎంచుకుంటారు. మరి లోకాసువార్త 3:38 వెళ్ళి ఆ దేవుని కుమారుడు ఆదామని ఉంది కదా, మరి అక్కడికి కనెక్షన్ ఇవ్వచ్చు కదా ఆ రెఫరెన్స్ ని. పోనీ అక్కడ కనెక్షన్ ఇవ్వలేదు అనుకుందాం. ద్వితీయోపదేశకాండం 14:1 చూడండి, ఇంగ్లీష్ లో చదువుతాను. యు ఆర్ ద సన్స్ ఆఫ్ లార్డ్, యు ఆర్ ద సన్స్ ఆఫ్ లార్డ్. ద్వితీయోపదేశకాండం 14:1 యు ఆర్ ద సన్స్ ఆఫ్ లార్డ్ అంటే మనుషుల కోసం చెప్తున్నాడు. ఇది తెలుగులో పెట్టని చూడండి. మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు, సన్స్ ఆఫ్ గాడ్ అంటే మనుషుల కోసం సన్స్ ఆఫ్ గాడ్ అని ఉందా? ఎస్, మనుషుల కోసం కూడా సన్స్ ఆఫ్ గాడ్ అని ఉంది. మరి దీనికి ఈ రిఫరెన్స్ కనెక్షన్ అవ్వచ్చు కదా. 6వ అధ్యాయాన్ని యోబు గ్రంథంగా ఎందుకు మీరు కనెక్షన్ ఇచ్చారు? హోషియా గ్రంథం 1:10 చూడండి, చాలా ఇంపార్టెంట్ రిఫరెన్స్ ఇది. హోషియా గ్రంథము 1:10 ఇజ్రాయేల్ జనసంఖ్య అపరిమితమైన లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును. ఏ స్థలమందు మీరు నా జనులు కారని మాట జనులతో చెప్పుదరో ఆ స్థలమందే మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పెదరు. మీరు జీవం గల దేవుని కుమారులై. అనిల్ గారు ఒక్కటి మీరు చదవండి సార్, ఈ రెఫరెన్స్ ఒకటి మీరు చదవండి. హోషియా గ్రంథం 1:10. ఓకే సార్, ఓకే. హోషియా గ్రంథము 1:10 ఇజ్రాయేలీల జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారముగను ఏ స్థలమందు మీరు నా జనులు కారన్న మాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలముననే మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు. ఎంత క్లియర్ గా ఉంది సార్, ఇక్కడ ఎంత క్లియర్ గా ఉంది అంటే దేవుడు ఇక్కడ కనెక్షన్ అవ్వచ్చు కదా. అంటే ఆదికాండం 6వ అధ్యాయాన్ని ఇక్కడ కనెక్షన్ అవ్వచ్చు కదా. ఆదికాండం 6వ అధ్యాయాన్ని 14వ అధ్యాయం కనెక్షన్ అవ్వచ్చు కదా. ఆదికాండం 6వ అధ్యాయాన్ని మీరు యోబు గ్రంథంకి ఎందుకు కనెక్షన్ ఇస్తున్నారు అనేది నా ముఖ్యమైన ప్రశ్న ఇది. ఇకపోతే అసలు దేవుని కుమారులు అంటే ఎవరు, నరుల కుమార్తెలు అంటే ఎవరో చూద్దామండి. అసలు అప్పుడు ఆదాము ఇట్లా, నేను నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసములలో మాంసము, ఇది నరుని నుండి తీయబడిన గనుక నారీ. నరుల కుమార్తెలు అని అర్థం. నరుల కుమార్తెలు అనే పదానికి అర్థం ఏంటో తెలుసండి? నరుల్లో నుంచి తీయబడింది కనుక ఆమె ఏమైందంటే నరుల కుమార్తె అయ్యింది. అంటే స్త్రీలందరూ ఎందలో నుంచి తీయబడ్డారు? పురుషుల్లో నుంచి తీయబడ్డారు. 1 కొరింథీ పత్రిక 11:7 చూడండి. పురుషుడైతే దేవుని పోలిక, అంటే పురుషుడు దేవుని కుమారుడు. పురుషుడైతే దేవుని పోలికయు మహిమయ్య ఉన్నాడు గనుక ఇలా చెప్తూ స్త్రీ పురుషుని మహిమయ్య ఉన్నది. ఏలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగను గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు అనే పదం మనకు కనబడుతుందండి. పురుషుడు దేవుని యొక్క మహిమ అంటే పురుషుడు ఏమవుతాడంటే దేవుని కుమారుడు అవుతాడు. స్త్రీ నరుడు కుమార్తె ఎందుకు అవుతుందంటే పురుషుల్లో నుంచి తీయబడింది కనుక స్త్రీ నరుని యొక్క కుమార్తె అవుతుంది. అందుకే ఆ పదజాలాలు ఆదికాండంలో వాడబడ్డాయి అనేది మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇందాక మనకి బ్రదర్ గారు చెప్పారు, అదే నేను మరొకసారి రిపీట్ చేస్తున్నాను. నరులు అనే పదం ఎందుకు వచ్చింది? నరులు అనే పదం ఎందుకు వచ్చింది? 5:1-2 ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదాము సృష్టించిన దినమున దేవుని పోలికగా
దేవుని పోలికగా అతన్ని చేసెను. కింద చూడండి, వారిని ఆశీర్వదించి వారికి నరులు నరులు అని పేరు పెట్టెను. గమనించాలి, ఇక్కడ ఆదికాండం 4వ అధ్యాయము 26వ వచనంలో యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైందంట. ఆ కాలంలోనే 4వ అధ్యాయంలోనే యెహోవా పేరట ప్రార్థన చేయుట ఆరంభం అయిపోయిందటండి. ఆదికాండంలోనే 4వ అధ్యాయంలోనే ఆరంభం అయిపోయిందంటండి. మరి అప్పటికి దేవుని పిల్లలు ఉన్నారా? దేవుని కుమారులు ఉన్నారా? ఉన్నారండి, దేవుని కుమారులు ఉన్నారు. అందుకే దేవుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు చూడండి, తన్ను ఎందరూ అంగీకరించుదురో వారందరికీ, అనగా తన నామమందు పైన చూడండి, యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. తన నామమందు విశ్వసించిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుంది? దేవుని కుమారులు అంటే మనుషుల నుంచి వచ్చిన కుమారులే. నరుల కుమార్తెలు అంటే పురుషుల నుంచి కలిగిన స్త్రీలు. కనుక ఇద్దరు కూడా మానవ జాతికి సంబంధించిన వాళ్ళే. నరులే, మగవారిగాను ఆడదానిగాను వారిని సృజించను అనే పదం మనకి 5వ అధ్యాయంలో కనబడింది కదా. ఇది మనం గమనించాలి. ఇక 6వ అధ్యాయంలో, ఈ 6వ అధ్యాయంలో మనం చూస్తే, ఆదికాండం 6వ అధ్యాయము మనం చూస్తే ఎక్కడ చూసినా నరులు 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 అనే పదం కనబడుతుంది చూడండి. 6వ అధ్యాయము మొదట్లోనే నరులు భూమి మీద విస్తరింప ఆరంభించిన తర్వాత చూడండి, దేవుని కుమారులు నరుల కుమార్తె, నరులు అని పదం అక్కడ కూడా నరులు అని కనుక చూడండి. అలాగే 3వ వచనం చూడండి, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో, అక్కడ కూడా నరులు అనే పదం చూడండి. అలాగే కింద చూస్తే నరమార్తులై ఉన్నారు అంటే నరులు, అక్కడ కూడా నరుల కాన్సెప్ట్ ఉంది చూడండి. అలాగే 4వ వచనం చూడండి, దేవుని కుమారులు నరుల కుమార్తెలతో. 5వ వచనం చూడండి, నరుల చెడుతనము, భూమి మీద గొప్పదనియు, నరుల చెడుతనము అని పదం ఉంది చూడండి. 7వ వచనంకి వచ్చేస్తే నరులు, ఇక్కడ 7వ వచనం చదువుతాను చూడండి, అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, ఏమంటే అందరినీ నేను ఏం చేస్తానంటే నాశనం చేసేస్తాను, తుడిచేస్తాను అంటున్నాడంటే గమనించండి. ఇక్కడ కేవలం అంటే ఈ 6వ అధ్యాయంలో దేవుని కుమారులు అంటే నరుల్లో నుంచి వచ్చిన సంతానమే. అలాగే నరుల కుమార్తెలు అంటే నరుల్లో నుంచి వచ్చిన సంతానమే. ఇకపోతే 6వ అధ్యాయంలో ఉన్న ట్యాగ్ లైన్ పట్టుకొని మీరు దీన్ని కనెక్ట్ చేయడం వల్ల చాలా రాంగ్ జరుగుతుంది. దేవదూతలకి ఏం లేదంటే మరి సంసారం చేసే ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే యేసుప్రభు వారు క్లియర్ గా చెప్పారు, అక్కడ ఆ ఏరియాలో అంటే పరలోకం అనే ఏరియాలో అంటే పరలోక నివాసంలో ఉన్నత స్థలములలో వివాహం అనే బంధం లేదు, వివాహం అనే పరిస్థితి లేదు. అక్కడ పాపం ఏంటంటే దేవుడి మీద తిరుగుబాటు, భూమి మీద వ్యభిచారం ఎలా పాపం, అక్కడ ఆ విధమైన పాపం అనమాట. గమనించాలి, ఈ రెండాలకి డిఫరెన్స్ కనబడాలి. అందుకే 10 ఆజ్ఞలు అనేవి ఎవరికి ఇచ్చారు? ఆజ్ఞలు మనుషులకా లేకపోతే దేవదూతలకా? మనుషులకే కదా 10 ఆజ్ఞలు ఇచ్చారు. గమనించాలి. ఇకపోతే మరొక కాంట్రవర్సీ ఏంటంటే, మరి ఈ ఆదికాండాన్ని పట్టుకొని ఏం చేస్తారంటే మళ్ళీ మన యోధా పత్రిక వెళ్ళిపోతారండి. యోధా పత్రిక వెళ్ళిపోయి చాలా దీని మీద విపరీతమైన వాదన చేస్తారండి. మరి ఇది అనిల్ గారు చదువుతుంటారు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి ఒక 5 నిమిషాల్లో నేను ముగిస్తానండి. ఈ ఎక్స్ప్లెనేషన్ అయిపోతే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. దాంతో మళ్ళీ డిస్కషన్ లో మనం వెళ్దాం. యోధా పత్రిక 4వ వచనం నుంచి అండి. యోధా పత్రిక 4వ వచనం నుంచి స్క్రీన్ మీద ఉంది, చదవండి బ్రదర్. ఫస్ట్ 4వ వచనం చదవండి బ్రదర్. రైట్, ఓకేనండి. ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు, వారి భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరుచు మన అద్వితీయ నాథుడును ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించి ఉన్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. చాలండి. ఫస్ట్ ఈ 4వ వచనాన్ని బాగా గమనిస్తే కొందరు చొరబడ్డారంట ఎందులోకి, సంఘంలోకి. ఈ చొరబడే వారి కోసం ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ యోధా రాస్తున్నాడు. యోధా అంటే యేసుప్రభు వారు 2వ తమ్ముడు అండి. యోధా అంటే యాకోబు గారి తమ్ముడు, యేసుప్రభు వారు 2వ తమ్ముడు అండి. ఈయన గమనించాలి. ఈయన ఈ పత్రిక రాశారు, ప్రకటన గ్రంథం ముందే ఉంటది ఈ పుస్తకం, చిన్న పుస్తకం. ఈ పుస్తకంలో ఎవరి కోసం? సంఘం కోసం చెప్తూ స్టార్టింగ్ సంఘం కోసం బోధ కోసం చెప్తాడండి. చెప్పిన తర్వాత 4వ వచనం నుంచి 4వ వచనంలోని కొందరు సంఘంలోకి చొరబడ్డారు, అబద్ధికులు లేదంటే క్రీస్తు విరోధులు సంఘంలోకి చొరబడ్డారు. వారు ఎలా ఉన్నారంటే కామంతో ఉన్నారు.
లేకపోతే దుర్వినియోగం చేసుకుంటున్నారు అంటే దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్న వారు కొందరు ఉన్నారు. ఆ 4వ వచనంలో ఉన్న వారి కోసం మాట్లాడుతూ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ కింద వివరణ ఇస్తున్నాడండి. అంటే ఈ 5వ వచనం 4వ వచనంతో కనెక్ట్ చేయాలి, 6వ వచనం మళ్ళీ మనం ఏం చేయాలి 4వ వచనంతో కనెక్ట్ చేయాలి, 7వ వచనం తీసుకెళ్లి మళ్ళీ 4వ వచనంతో కనెక్ట్ చేయాలి, 8వ వచనం మళ్ళీ 4వ వచనంతో కనెక్ట్ చేయాలి. ఈ అధ్యాయంలో ఉన్న ఏ వచనాలు అయితే 4వ వచనం కింద ఉన్నాయో ప్రతి వచనం కూడా 4వ వచనంతో కనెక్ట్ అవుతేనే మనకు అర్థం అవుతుంది. మీరు డైరెక్ట్ గా వచనం తీసుకొని చదివితే కనుక మీకు అర్థం కాదు, మీరు మిస్లీడ్ అయిపోతారు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించాలి. ఇప్పుడు 5వ వచనం చదువుదాం అండి, 5వ వచనం చదువుదాం. ఓకే, ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్న మీరు ముందటనే ఎరిగి ఉన్నను నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్న దేమనగా ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసెను. అంటే దేవుడు ఏం చేశాడో, ఐగుప్తులో ఏం చేశాడో, నమ్మకపోయిన వారిని ఏం చేశాడో నాశనం చేశాడో చెప్తున్నాడు. అంటే పైన వాళ్ళు కూడా నాశనం చేస్తాడని చెప్పడం కోసం ఇక్కడ వార్నింగ్ గా ఐగుప్తులో ఎలాగైతే నాశనం చేశారో ఇప్పుడు ఎవరైతే చొరబడ్డారో వారిని ఈ విధంగా నాశనం చేస్తారు అనే విషయాన్ని చెప్తున్నాడండి. 6వ వచనం. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక, మరియు అంటే మరియు అంటే పై వచనంతో లింక్ అయి ఉందన్న కదా, 5వ వచనంతో 6వ వచనం లింక్ అయి ఉందన్న కదా. ఎస్, లింక్ అయి ఉంది. అంటే ఇప్పుడు మోషే కోసం చెబుతూ దేవదూతల కోసం స్టార్ట్ చేశాడు. అంటే ఫస్ట్ ఐగుప్తు దేశంలో ఉన్న మనుషులు చేసిన పాపాల కోసం చెబుతూ ఇప్పుడు దేవదూతలు ఏం చేశారో చెప్తున్నాడు అనమాట. చదవండి. మరి ఓకే, తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలము విడిచిన దేవతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములో ఆయన బంధించి భద్రము చేసెను. చూడండి, దేవదూతలు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. తమ ప్రధానత్వమును నిలుపుకొనక అంటే ఇచ్చిన పోస్టు ప్రధానులు ఉన్నారా? ఇందాక లిస్ట్ చూపించాను. దేవదూతల్లో ఎవరున్నారు? ప్రధానులు ఉన్నారు. వాళ్ళకి ప్రధానత్వం ఇచ్చాడు దేవుడు, అంటే ఒక పోస్ట్ ఇచ్చాడు. ఆ పోస్టును నిలుపుకొనక వారి నివాస స్థలమును విడిచారట. వారి నివాస స్థలం అంటే ఏంటి? ఉన్నత స్థలములు అంటే ఏంటి? పరలోకాన్ని విడిచిపెట్టి వాళ్ళు దేవదూతలు మరి ఈ దేవుడి మీద తిరుగుబాటు చేసిన వాళ్ళకి దేవుడు ఏం చేశాడట, మహాదినము జరుగు తీర్పు వరకు కటిక చీకట్లో నిత్య పాశముతో ఆయన బంధించి భద్రం చేశాడట. అంటే వారిని ఏం చేశాడంటే వాళ్ళని బంధించేశాడు అని ఒక మాటని ఇక్కడ చెప్తున్నాడు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? ఈ 4వ వచనంలో ఎవరైతే చొరబడ్డారో వాళ్ళకి అటువంటి శిక్ష వస్తుంది సుమా అని హెచ్చరిక కోసం 6వ వచనంలో చెప్తున్నాడండి. ఇప్పుడు 7వ వచనం చదువుకుందాం. రైట్. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయుచు పరశరీరానుసారులైన అందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. చాలండి. ఆ ప్రకారంగానే సొదొమ గొమొర్రా వారి చుట్టుపక్కల పట్టణంలోను వీరి వల్ల అనగానే ఈ వీరి వల్ల విషయం ఎక్కడ కనెక్ట్ చేశారంటే 6వ వచనానికి కనెక్షన్ ఇవ్వడం వల్ల తప్పు జరిగిపోయిందండి. దేవదూతలు సొదొమ గొమొర్రాలోని దేవదూతలే పాపాలు చేశారు, ఆడలతో పాపాలు చేశారు అన్నట్టుగా అర్థం చేసుకున్నారు. అంటే ఇక్కడ 7వ వచనం బాగా అర్థం చేసుకుంటే ఆ ప్రకారంగానే సొదొమ గొమొర్రాను వాటి చుట్టుపక్కల ఉన్న పట్టణములను వీరి వల్లనే, అంటే ఎవరి వల్ల, ఏ విధంగా చూడండి, కామంతో ఉన్నారో 4వ వచనంలో ఉన్న కామంతో ఉన్నవారు ఎవరైతే సంఘంలో చొరబడ్డారో వారి వల్లే ఏంటి వారిలాగే అని పదం అన్నమాట. అంటే వారిని సూచిస్తూ వాళ్ళు ఎలాగైతే తప్పిపోయారో ఆ విధంగా వీళ్ళు తప్పిపోయారు. అంటే వాళ్ళు ఎలాగైతే పరశరీరులు అయిపోయారు వీరు కూడా అలాగ అయిపోయారు. అంటే వాళ్ళు అలాగే దాని ఏమంటారు, తిరగబడి నిత్యాగ్నిలోకి వెళ్ళిపోయారు అనే విషయాన్ని ప్రస్తావిస్తూ అంటే 4వ వచనంలో ఉన్న వారి కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తూ 7వ వచనం మాట్లాడుతున్నాడండి. చదవండి బ్రదర్. 8వ వచనం. అటువలనే మీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచూ ఉన్నారు. మీరును అంటే ఆ 4వ వచనంలో ఉన్న వారి కోసము పైన వచనంలో వీరి వలె అనే పదం
వారికి వర్తిస్తే మీరు అనే పదం మనకు వర్తిస్తుంది. అంటే మనకు చెప్తున్నాడు కదా, మనం కూడా అలా ఉండకూడదు. ఏంటి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అక్కడ మహాత్ములను దూషిస్తున్నారట. అంటే 4వ వచనంలో ఉన్న ఈ చొరబడిన వారు ఏం చేస్తున్నారంటే సేవకులను దూషిస్తున్నారు కనుక ఈ పత్రిక రాశారండి టోటల్ గా. ఇలా మనం యోధా పత్రికను అర్థం చేసుకోవాలి, కానీ దేవతలు వచ్చి భూమి మీద పాపం చేసేసాయని అర్థం చేసుకోకూడదు. నెక్స్ట్ చివరిగా లూకా సువార్త 17:26 నోవాహు దినములలో జరిగినట్లు మనిషి కుమారుని దినములలో జరుగును. నోవాహు ఓడలోకి వెళ్ళిన దినము వరకు జనులు అని పదం చూడండి, జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లి గీయబడుచు నుండిరి. జనులు అంటే మనుషులే వారికి పెళ్లిళ్ళు చేసుకుని ఇష్టాసరంగా ప్రవర్తించారు కనుక ఆ శిక్ష అప్పటికొచ్చింది అనే విషయాన్ని మనం ఇక్కడ చివరిగా అర్థం చేసుకోవాలి. ఇకపోతే ఒక విషయాన్ని చెప్తాను. మరి అటువంటి జనాంగానికి ఎందుకు అంత పెద్ద పెద్దలు పుట్టారు, వాళ్ళు ఎలాగొచ్చారు అనే కాన్సెప్ట్ ఏమైనా క్వశ్చన్ వచ్చింది అనుకోండి, నేనేమంటాను తెలుసా? ఆదాము 900 సంవత్సరాలు సుమారు బతికారండి. నోవాహు గారే చాలా సంవత్సరాలు బతికారు. వాళ్ళకి ఎంత బలం ఉంటదండి, ఎంత బలం ఉంటది అంటే మా అమ్మమ్మ లేకపోతే మా నాన్నమ్మ ఆ టైంలో 12 మందిని పిల్లలు కనేవారు. ఇప్పుడు 2 కంటున్నారు. గమనించారు వాళ్ళు ఎంత బలవంతులండి. ఇంకా మనం ఆది కాలంలోకి వెళ్ళిపోతే వారు 900 సంవత్సరాలు సుమారు, లేకపోతే నోవాహులాగా ఎన్నో సంవత్సరాలు బతికున్నారు. వాళ్ళకి ఎంత బలం ఉంటుందండి. మరి అలాంటి వాళ్ళకి అలాంటి బాడీలు పుట్టవా? వాళ్ళు ఒక దగ్గర లేదు. గొలియాతు ఉన్నాడు. గొలియాతు పిలిస్తాడండి, నెఫిలీడు కాదు గొలియాతు. గమనించాలి, గొలియాతు మనకు తమ్ముడు ఉన్నాడు. గొలియాతు తమ్ముడు ఉన్న సంగతి వీళ్ళకి కూడా తెలియదులేండి, ఎవరికి తెలియదులేండి చాలా మందికి. ఏమండి మీకు అర్థమైందా? చాలా మంది బారికాయలు బైబిల్లో కనబడతారు. ద్వితీయోపదేశ కాండంలో కానివ్వండి, సంఖ్యాకాండంలో కానివ్వండి, మరి ఇప్పుడు యోషువ కాలేబు వెళ్తారండి, అది వెళ్ళి చూస్తే పెద్ద పెద్దలు కనబడతారు అక్కడ. వాళ్ళొక జాతి, ఇన్ని జాతుల్లోకి వాళ్ళకి వచ్చారు అంటే అప్పుడు బలశాలు ఉండేవారు, వాళ్ళకి అలాంటి వాళ్ళు పుట్టేవారు. తప్పే ఉంది. అందుకే అపోస్తల కార్యాల్లో ఒక మాట ఉంటుందండి, ఒకరి నుంచి ప్రతి జాతి మనిషి, ఒకరి నుంచి ప్రతి జాతి మనిషి, అది బారికాయ, మరుగుజ్జా, లేదంటే సన్నంగా ఉన్నాడా, లావుగా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా, నల్లగా ఉన్నాడా, కాదండి, కాదు. గమనించాలి. అంటే ఎంత క్లియర్ గా ఉందంటే బైబిల్లో, అంత క్లియర్ గా ఉందండి. ఈ టాపిక్ జాగ్రత్తగా అర్థం చేసుకోకపోతే మాత్రం పరలోకంలో వివాహాలు ఉంటాయండి. ఏమంటే ఇలాంటి చెత్త టాపిక్ ని బయట తీసుకొచ్చి జనాలకు ఎక్కించి రక్షణని పూర్తి స్థాయిలో డ్యామేజ్ చేస్తున్నారండి. గమనించాలి. ఎస్ బ్రదర్స్ ఉన్నారు ఆ టైంలో బారికాయలు ఉన్నారండి, మర్చిపోద్దు మీరు కామెంట్స్